గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 31వ తారీఖు మే 2026 ఆదివారం నుండి 6వ తారీఖు జూన్ 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వరకు కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వృత్తిపరంగా వ్యాపారపరంగా పెద్దగా యోగము లాభము కనపడటం లేదు. భూ వివాదాలు కనపడుతూ ఉన్నాయి. కావలసిన వ్యక్తులతోటి విరోధాలు కనపడుతూ ఉన్నాయి. కొత్త వ్యక్తులతో లావాదేవీలు జరిపిన డబ్బులు అప్పులు ఇచ్చినా నష్టపోతారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మాట పట్టింపులు, మొండితనము, ఎదుటి వాళ్ళ మాటలు పట్టించుకోకపోవడం లాంటివి కనపడుతూ ఉన్నాయి. అలాగే బంగారం వస్తువులు కానీ వెండి వస్తువులు కానీ విలువైన వస్తువులు కానీ చేజార్చుకోవడము, దొంగతనాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా నమ్మక ద్రోహులు మిమ్మల్ని ఏదో రంగా పాడు చేయాలనుకున్నారు, పెరిగిపోతుంటారు. జాగ్రత్త. అలాగే బాధ్యతారాహిత్యం, చేయవలసిన పనులు సమయాన్ని చేయలేకపోవడం కనపడుతుంది. అలాగే మీకు ప్రేమించే వాళ్ళు, మీకు సహకరించే వాళ్ళ మీద కోపడడం లాంటివి కనపడుతుంది. ఏదైనా అగ్రిమెంట్లు కుదుర్చుకునేటప్పుడు రాతకోతల విషయంలో జాగ్రత్త వహించాలి, లేకపోతే నష్టాలు ఉంటాయి. అలాగే ప్రేమికుల మధ్య కూడా ఏదో రకమైనటువంటి గొడవ, అలజడి, చికాకులు, మనస్పర్ధలు, విడిపోలాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే మిత్రులతో వివాదాలు, మాట పట్టింపులు కనపడుతూ ఉన్నాయి. అలాగే క్రయ విక్రయాలు నష్టాలు బాగా కనపడుతూ ఉన్నాయి కాబట్టి పొలాలు, స్థలాలు, గృహాలు కొనేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ తీసుకోండి. వచ్చే ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది. జాగ్రత్త. ఆరోగ్యపరమైన విషయాల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి. అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా తప్పుడు ఇన్వెస్ట్మెంట్లు చేయడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కుటుంబ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే అప్పుల బాధల నుంచి బయటపడలేని పరిస్థితులు, క్రెడిట్ కార్డు బిల్లు, ఈఎంఐల బిల్లులు సమయానికి కట్టలేని పరిస్థితి కనపడుతుంది. ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా నిరుద్యోగులకి అతి కష్టం మీదే ఉద్యోగ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకి పని ఒత్తిడి అధికంగా కనపడుతుంది. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ఎదుగుదల లేకపోవడం కనపడుతుంది. కోరికలు, శారీరక వ్యామోహాలు, అనవసరమైనటువంటి సంపర్కాలు, వివాహేతర సంబంధాలు కనపడుతూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం చిన్న చిన్న అనారోగ్య సమస్యలే పెద్దవడం, హాస్పిటల్ పాలవడం, శస్త్రచికిత్సలు కనపడుతున్నాయి. ముఖ్యంగా వ్యసన పనులు ప్రమాదాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులకు ఉద్యోగ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు అధికమవుతున్నాయి. ముఖ్యంగా నరఘోష అధికంగా కనపడుతోంది. ప్రయాణాల్లో ప్రమాదాలు కనపడుతున్నాయి. వివాహ సంబంధాలు కూడా కుదిరి వెనక్కి వెళ్ళిపోవడము, అనవసరమైన గొడవల్లో ఇముడీకృతం అవ్వడము, ప్రేమికుల మధ్య దూరం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా అనుమానపు ఆలోచనలు పెరిగిపోతున్నాయి. గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవ్వడము, డబ్బులు వృధాగా ఖర్చు అవ్వడము జరుగుతోంది. అలాగే బ్యాంకు లావాదేవీలు సరిగ్గా సాగకపోవడము, ప్రయాణాల్లో ప్రమాదాలు, ధన నష్టము కూడా కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోండి. విదేశీ ప్రయాణాలు, వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. విద్యార్థులకి చదువుకునే సమయంలో ఆశయం లేకపోవడం వల్ల, ఒక గోల్ లేకపోవడం వల్ల, చదువు విలువ తెలియలేకపోవడం వల్ల, పోటీతత్వం లేకపోవడం వల్ల, బద్ధకము వల్ల, లేజినెస్ వల్ల చదువు పాడే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా చదువుకోండి. ఉద్యోగస్తులకి అనుకోని చికాకులు, ఉద్యోగ కార్యాలయాల్లో అస్వస్థత, అనవసరమైనటువంటి ఆందోళన, పై అధికారి యొక్క ఒత్తిడి, మెంటల్ స్ట్రెస్ కనపడుతుంది. స్త్రీలకి భర్తతో విభేదాలు, మానసిక అశాంతి, విరక్తి ఆలోచనలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి పెట్టుబడులు తగ్గ లాభాలు కనపడటం లేదు. స్వల్ప నష్టాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. అయినా సరే చాలా అనుకూలంగానే ఉంటుంది. కంగారు పడకండి. మీరు అనుకున్న లక్ష్యాలన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా సాధించుకోగలుగుతారు. అందరినీ మీ మాటలతోటి ప్రభావితం చేయగలుగుతారు. అప్పులు చేసైనా సరే ముఖ్యమైన పెట్టుబడులు పెట్టగలుగుతారు. ఆర్థిక వృద్ధి, తోటివారితోటి అనుకూలత కనపడుతోంది. ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు, వాట్సాప్ల ద్వారా మీ యొక్క వ్యాపారాలను విస్తరింపచేయగలుగుతారు. ప్రచారం చేసుకోగలుగుతారు. ప్రమోషన్ చేసుకోగలుగుతారు. గతంలో ఎవరైతే మిమ్మల్ని అపార్థం చేసుకున్నారో వాళ్ళతో తిరిగి మళ్ళీ మైత్రి, కలయికలు కనపడుతున్నాయి. స్నేహం పెంచుకోగలుగుతారు. అలాగే బంగారం వ్యాపారస్తులకి, వడ్డీ తాకట్టు వ్యాపారస్తులకి, అలాగే షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టే వాళ్ళకి లాభాలు ఉన్నాయి. చక్కగా అందరితోటి ప్రేమగా మాట్లాడగలుగుతారు. స్నేహితులు పెంచుకోగలుగుతారు. కొత్త వ్యక్తులతో పరిచయం మీకు ఆనందాన్ని, సంతోషాన్ని, అవకాశాలని కలగజేస్తుందని చెప్పచ్చు. ఉద్యోగస్తులకి చాలా ఆనందంగా కాలం గడుపుతారు. ఈ వారం అవసరానికి సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి. టీచర్స్కి, లెక్చరర్స్కి కూడా మంచి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యమైనటువంటి వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు, భూములు కొనుగోలు చేసుకోవడానికి ఈ వారం బాగా అవకాశాలు కనపడుతున్నాయి. నిరుద్యోగులకి మీరు కోరుకున్న కంపెనీలో మంచి ఉద్యోగ అవకాశం కనపడుతుంది. ఎప్పటి నుంచో తీరని అప్పులు తీరే అవకాశం, రుణాలు తీర్చడానికి ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో తీరని కోరికలు కానీ, ప్రేమించిన వ్యక్తులు కలవడం కానీ, ఇష్టమైన వాహనాలు, వస్తువులు కొనుగోలు చేయడం కానీ కలిసి వస్తుంది. వారం భార్యాభర్తల మధ్య సమస్యలు చాలా శాతం తగ్గుతాయి. ఉద్యోగస్తులకి అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. నూతన విదేశీ విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు పొందగలుగుతారు. వాహన యోగము, గృహయోగము బ్రహ్మాండంగా కనపడుతోంది. ఉద్యోగస్తులకి అనుకూలమైన ఉద్యోగ మార్పులు కనపడుతున్నాయి. ఇష్టమైన వాళ్ళతో శారీరక కోరికలు తీర్చుకునే అవకాశాలు కూడా ఈ వారం బాగా కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా క్రీడా నైపుణ్యం కనపడుతుంది. అలాగే ఇష్టమైన వాళ్ళతో సంతోషంగా కాలం గడుపుతారు. తోటి విద్యార్థులతో చదువు పట్ల ఆసక్తిని పెంచుకునే ప్రయత్నం చేస్తారు.
ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా అభివృద్ధి, మీ స్థాయి పెరిగే అవకాశాలు, ముఖ్యమైనటువంటి వ్యవహారాలు సజావుగా సాగడంతో పాటుగా ప్రమోషన్, ఇంక్రిమెంట్లు పొందగలుగుతారు. స్త్రీలకి ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరంగా కానీ అవకాశాలు వస్తాయి, ఒడిదుడుకులు తగ్గుతాయి. అయితే నమ్మక ద్రోహాలు, ప్రేమ కలాపాలు కనపడతాయి, జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకి అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతూ ఉన్నాయి. వ్యాపారాల్లో ఆశించిన దానికన్నా ఎక్కువ లాభం పొందడానికి కృషి చేస్తారు. అయితే మొండి బకాయిలు అయితే వసూలు అవుతాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులకి అర్థం కాని సబ్జెక్టు పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. పెండింగ్ కోర్సులన్నీ కంప్లీట్ చేసుకోగలుగుతారు. కొత్త కోర్సులో జాయిన్ అవ్వగలుగుతారు. మీరు ఎదురు చూస్తున్నటువంటి మంచి అవకాశాలు ఈ వారం అయితే పొందగలుగుతారని చెప్పొచ్చు. అలాగే మీ మాట చాలా బాగుంటుంది. అందరినీ కూడా ఉత్సాహవంతులుగా చేయగలుగుతారు. మీ మాటలతోటి పిరికివాడిని కూడా ధైర్యవంతులుగా చేయగలుగుతారు ఈ వారం. అలాగే అందరితోటి ప్రేమగా మాట్లాడి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. శత్రువులు కూడా మీతో స్నేహం చేయడానికి ఇష్టపడతారని చెప్పొచ్చు. గతంలో ఉన్నటువంటి కోపతాప ఆవేశాలు, ఉద్రేకాలు, గొడవలు తగ్గించుకోగలుగుతారు. కుటుంబ సభ్యులతోటి చాలా రకాల పెద్ద సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. పరిశుభ్రత పాటించడం, అందంగా ఉండడం, దాంతోపాటుగా మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అధిక మొత్తంలో డబ్బులు సంపాదించే అవకాశం కనపడుతోంది. ఇతర దేశాల్లోని భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్యల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. చేసే పని యందు శ్రద్ధ, ఓర్పు, సహనం కలిగి ఉంటారు. ఎటువంటి పరిస్థితులైనా సరే మీరు అనుకున్న పనులు పూర్తి చేసి దాకా కూడా నిద్రపోని వారం అని చెప్పొచ్చు. విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి, వీసాలు మంజూరవుతాయి. వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమించిన వ్యక్తులతో వివాహం జరుగుతుంది. పిల్లల చదువులకి సంబంధించి, వ్యాపారాలకు సంబంధించి, ఉద్యోగాలకు సంబంధించి లేదా వివాహాలకు సంబంధించి ప్రయత్నాలు మీరు చేస్తూ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఫలిస్తూ ఉంటాయి. అలాగే విడిపోయినటువంటి ప్రేమికులు కలవడం, భార్యాభర్తలు కలిసి సంతోషంగా కుటుంబంలో ఉండే సమస్యలు పరిష్కరించుకోవడం కనపడుతోంది. అలాగే ఆదాయపరంగా ఎక్కువ డబ్బులు సంపాదించడానికి తాపత్రయపడడం, సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల ముఖ్యమైన పెట్టుబడులు పెట్టగలుగుతారు. కుటుంబ సభ్యుల వల్ల కూడా ఖర్చులు అధికంగా కనపడుతున్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వారం అప్పులు తీసుకున్న ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ఈఎంఐల ద్వారా, క్రెడిట్ కార్డుల ద్వారా ఏదైనా వస్తువులు కొనేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, ఆస్తి వివాదాలు ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా వ్యాయామం చేద్దామన్న కుదరని పరిస్థితులు, బయట ఫుడ్ తినడం వల్ల అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. ఎదుటివారు మిమ్మల్ని ఇష్టపడేలా మాత్రం వ్యవహరించగలుగుతారు. ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి ప్రయత్నం చేస్తారు. సోదరీమణులతోటి ఆస్తి వివాదాల గురించి, వాటి గురించి చాలా చక్కగా మాట్లాడుకుని పరిష్కారం చేసుకోగలుగుతారు. ప్రేమికులకి మీ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పడానికి చాలా కలిసి వచ్చే కాలంగా కనపడుతోంది. అలాగే ఆడవారికి ఇంట్లో ఆడపడుచులతోటి, కుటుంబ సభ్యులతోటి, అత్తమామలతోటి, భర్తతోటి సంతోషంగా కాలం గడుపుతారు. వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ వ్యాపార లాభాలు ఉన్నాయి. ఇంటి నిర్మాణ పనులు వేగంగా జరుగుతాయి. గృహయోగ్యం కనపడుతుందని చెప్పొచ్చు. అలాగే విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి, అలాగే గొప్ప కాలేజీలో సీట్లు దొరకడంతో పాటుగా కొత్త కోర్సులు జాయిన్ అవ్వడం, కంప్యూటర్ కోర్సుల్లో ప్రావీణ్యత సంపాదించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎప్పటి నుంచో ఉద్యోగాలు మారాలనుకున్న వారికి అనుకూలంగా ఉంది. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు పొందగలుగుతారు. స్త్రీలకి గృహ సంబంధమైన విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ఇంటి సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. అందం పట్ల ఆసక్తి, తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. హోటల్ వ్యాపారస్తులకి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. భవిష్యత్తుని అంచనా వేసుకుని వ్యాపారంలో మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపార లాభాలు పొందగలుగుతారు. కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సింది ఈ రాశి వారికి తెలియజేస్తూ ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రాత్రి సరిగ్గా పడుకోకపోవడం వల్ల తర్వాత రోజు నీరసం రావడం, రాత్రి ఫోన్లు ఎక్కువ చూడడం, ఆలోచనలు పెరిగిపోవడం, ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోకపోవడం, చెడు వ్యసనాలు అలవాట్లు అవ్వడం లేదా బయట తిళ్ళు తినడం, అనారోగ్య సమస్యలు తెచ్చుకోవడం కనపడుతుంది, జాగ్రత్తగా ఉండాలి. అలాగే చెడు నిర్ణయాల వల్ల మీ గౌరవ మర్యాదలు తగ్గుతుంటాయి కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకోండి. తప్పుడు ప్రదేశాలు ఇన్వెస్ట్మెంట్ చేయడం, జోద ప్రక్రియలకి దూరంగా ఉండాలి. షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. ముఖ్యమైనటువంటి పనులు మర్చిపోవడం కానీ, ముఖ్యమైన పనులు వాయిదా వేయడం కానీ, వీటి వల్ల ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి. అలాగే అనవసరమైన నిర్ణయాలు తీసుకుంటారు ఈ వారం అంతా కూడా. తొందరపాటు నిర్ణయాల వల్ల తప్పులు చేసే పరిస్థితులు, ధన నష్టం కూడా కనపడుతుంది. కాబట్టి ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకోండి. అనవసరమైన పనులు చేయడం వల్ల టైం వేస్ట్ అవుతుంది, జాగ్రత్త. కొంతమంది మీతో మంచిగా మాట్లాడి మీ రహస్యాలు తెలుసుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటుంటారు, ఇంకా జాగ్రత్తగా ఉండాలి. పెద్దవారి మనసు గాయపరిచే అవకాశం కనపడుతుంది. అలాగే యజమాని అనుమతి లేకుండా, అంటే ఇంట్లో పెద్దవాళ్ళ అనుమతి లేకుండా మీరు తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని తర్వాత ఇబ్బంది పెడతాయి, జాగ్రత్తగా ఉండండి. ప్రతిభకు తగ్గ గుర్తింపు అయితే కనబడటం లేదు. అలాగే పెట్టుబడులు తగ్గ లాభాలు కూడా ఈ వారం పెద్దగా కనపడటం లేదు. వ్యాపారస్తులకి క్రయ విక్రయాల్లో ఎక్కువ నష్టాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా అప్పులు ఇవ్వడం కానీ, అప్పులు తీసుకోవడం కానీ వీటి వల్ల నష్టాలు కనపడుతూ ఉన్నాయి. పరపురుష పరస్త్రీ వ్యామోహాల వల్ల అనవసరమైన ఇబ్బందులు తలెత్తుతాయి. కష్టపడకుండా డబ్బులు రావాలనుకుని చేసే పనులన్నీ మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఈజీ మనీ కోసం తప్పుడు పనులు చేయకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగ నష్టాలు, ఐటీ దాడులు, ఇబ్బందులు కనపడుతున్నాయి. నోరు జారడం వల్ల, మాట జారడం వల్ల వివాదాలు, కింద పనిచేసే వాళ్ళతో సమస్యలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన కోరికలు తగ్గించుకోవాలి. కామ కోరికలు, శారీరక కోరికలు పెరిగిపోయి ఎవరు పడితే వాళ్ళతో సంపర్కాలు మంచిది కాదు ఈ వారం.
చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వేధించడం కానీ, డబ్బు విపరీతంగా ఖర్చు అవ్వడం కానీ, పెట్టుబడులు తగ్గ లాభాలు లేకపోవడం కానీ, ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి ఉద్యోగ నష్టాలు సమస్యలు ఎదుర్కోవడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. వివాహ సంబంధాలు కూడా కుదిరి వెనక్కి వెళ్ళిపోయే అవకాశం కనపడుతోంది. ప్రేమికుల మధ్య అనవసరమైన గొడవలు విడిపోయే అవకాశాలు, సమయానికి నిద్రాహారాలు లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, ఇంట్లో చికాకులు కనపడుతున్నాయి. మద్యపాన వ్యసనపరులకి రాత్రి సమయంలో డ్రైవింగ్లు చేయడం వల్ల ప్రమాదాలు, అలాగే ధూమపాన వ్యసనపరులకి శస్త్రచికిత్స అవకాశాలు కూడా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని ప్రేమించే వారిని దూరం చేసుకోవడం, చెడు స్నేహితుల వల్ల చెడు వ్యసనాలు అలవాటు అవ్వడం, పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, జోదము, కఠినంగా మాట్లాడడం వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి ఈ వారం చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయాలి. విద్యార్థులకి అనవసరమైన ప్రేమ కలాపాలు, సెల్ ఫోన్ గేమ్స్ పాడు చేస్తున్నాయి. కాబట్టి వాటికి దూరంగా పెట్టుకుని చదువు పట్ల శ్రద్ధ పెట్టండి, ఏకాగ్రతగా చదువుకోండి. ఈ వారం బాగుంటుంది. ఇంకా ఉద్యోగస్తులకి అధికారిక ఒత్తిడి బాగా కనపడుతోంది. ఉద్యోగంలో టెన్షన్లు, ఉద్యోగ నష్టాలు, ఉద్యోగ గండాలు ఉన్నాయి. ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేసేవారు ఉద్యోగ ప్రమాదాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. స్త్రీలకి పురుషుల వల్ల వ్యామోహం కనపడుతోంది. కొత్త పరిచయాల వల్ల సమస్యలు ఉన్నాయి. డబ్బు విపరీతంగా ఖర్చు అవుతోంది. కుటుంబ కలహాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో మూర్ఖత్వంగా నిర్ణయాలు తీసుకోవడము, తప్పుడు పెట్టుబడులు పెట్టడము, రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల నష్టాలు, అలాగే ఆర్థిక లావాదేవీలు సరిగ్గా సాగకపోవడం వల్ల నష్టాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ వారం అంతా కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి. వ్యాపారస్తులు వ్యాపారాల ద్వారా డబ్బులు బాగా సంపాదించగలుగుతారు. కొత్త వాహనం కొనాలనుకుంటే ఈ వారం చాలా అనుకూలమైన అవకాశం కనపడుతోంది. అలాగే భౌతికపరమైన ఆనందానికి వస్తువులు, వాహనాలు, లగ్జరీ వాహనాలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. అలాగే ఈ యొక్క ఫ్రిడ్జ్లు, టీవీలు, లేకపోతే ఏసీ లాంటివి కొనుగోలు చేసుకోగలుగుతారు. సెల్ ఫోన్ లాంటివి కొనుగోలు చేసుకోగలుగుతారు. ఆన్లైన్ షాపింగ్లు, బట్టలు కొనుగోలు చేసుకోగలుగుతారు. బంగారపు ఆభరణాలు కొనుగోలు చేసుకోవడానికి అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అలాగే మీ మనసులో ఉండే ప్రేమని ప్రేమించిన వాళ్ళకి వ్యక్తపరచగలుగుతారు. కామ కోరికలు తీర్చుకోగలుగుతారు. శారీరకపరమైన సంపర్కాలు ఎక్కువగా కనపడుతున్నాయి. మనసులో ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా ఎవరితో చెప్పుకోగలుగుతారు. అలాగే ఏ సమస్యకైనా సరే ధైర్యంగా పోరాడి ఆ సమస్య నుంచి బయటపడగలుగుతారు. శారీరక సౌందర్యం కోసం, దృఢత్వం కోసం బాగా కృషి చేస్తారు. స్నేహితుల ద్వారా మంచి సలహాలు, ధనప్రాప్తి కూడా కనపడుతోంది. ప్రజా సంబంధ బాంధవ్యాలు బాగా బలపడతాయి. ప్రజలతో మమేకమవుతారని చెప్పొచ్చు. అందరినీ ఆకట్టుకునేలా మాట్లాడగలుగుతారు. వచ్చే ఆదాయానికి తగ్గ ఖర్చులు కూడా బ్రహ్మాండంగా చేయగలుగుతారు. అలాగే కుటుంబంలో పెద్దల ఆరోగ్యం గురించి ఎక్కువ ఖర్చులు పెట్టే పరిస్థితి కనపడుతోంది. మీ జీవితాన్ని మలుపు తిప్పే మార్చేటటువంటి నిర్ణయాలు కూడా ఈ వారం తీసుకోబోతున్నారని చెప్పొచ్చు. అలాగే ఎవరైనా కాంట్రాక్టర్స్ అంటే ముఖ్యంగా రోడ్లు, బిల్డింగ్ సంబంధించిన కాంట్రాక్టులకి లాభాలు, మంచి అవకాశాలు రాబోతున్నాయి. మీ పిల్లలు పెంచే విషయంలోనూ, వాళ్ళ క్రమశిక్షణ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. సంతానం కోసం బాగా తాపత్రయపడతారు. ఎవరికైతే సంతానం కలగలేదో వాళ్ళకి ఈ వారం ప్రయత్నం చేస్తే సంతాన యోగం కనపడుతోంది. వ్యవసాయదారులకి పంట లాభాలు, గిట్టుబాటు ధరలు కనపడుతున్నాయి. మీరు ఆశించిన దానికన్నా పురోగతి బ్రహ్మాండంగా ఈ వారం కనపడుతోంది. అయితే దుబారా ఖర్చులు తగ్గించుకున్నట్లయితే కనుక ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. వ్యాపారాల కోసం, గృహాల కోసం, వాహనాల కోసం అప్పులు చేసే పరిస్థితి కనపడుతోంది. నిరుద్యోగులకి ఆపద్ధర్మ ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగంలో మీ స్థాయి పెరగడము, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందగలుగుతారు. అలాగే ఉద్యోగ మార్పులు కూడా ఈ వారం బాగా అనుకూలిస్తుంది. ఇష్టమైనటువంటి వారితో శారీరక భోగాలు అనుభవించగలుగుతారు. భూములు, గృహాలు, బంగారం యందు ఫిక్స్డ్ డిపాజిట్లోనూ పెట్టుబడి పెట్టగలుగుతారు. అయితే షేర్లలోనూ, ట్రేడింగ్లోనూ డబ్బులు పెట్టేటువంటి మాత్రం ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. వ్యాపార విషయాల్లో కొత్త మెళుకువలు నేర్చుకునే అవకాశం కనపడుతుంది. కుటుంబంలో ఉండే సమస్యలన్నీ పరిష్కరించుకుని అన్యోన్యత ఏర్పరచుకునే ప్రయత్నం చేస్తారు. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, స్థాన మార్పులు, ఉద్యోగ మార్పులు బ్రహ్మాండంగా అనుకూలిస్తున్నాయి. వివాహం విషయంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి సంతానపరమైన అవకాశాలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య ఉండేటటువంటి అనుమానాలు తగ్గుతాయి. వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్తగా ఆలోచించగలుగుతారు. మంచి మంచి ప్రాజెక్టులు చేపట్టగలుగుతారు. అనుకున్నది సాధించడానికి బాగా కష్టపడతారని చెప్పొచ్చు. శారీరక అనారోగ్య సమస్యలు మెరుగుపరుచుకోగలుగుతారు. చక్కని వాక్పటిమ వల్ల లాభము, దాంపత్య జీవితంలో ఇబ్బందులు తొలగుతాయని చెప్పొచ్చు. నూతన గృహాలు కొనుగోలు చేయడం కానీ, కట్టడం కానీ కలిసి వస్తుంది. అయితే ఆర్థిక పరిస్థితి మాత్రం కొంచెం అవకతవకలుగా కనపడుతోంది. తత్వ జాగ్రత్తలు తీసుకోండి. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టాలనే ఆలోచన పెరుగుతుంది. సంపాదన కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అంతర్గత శత్రువులు, నరదృష్టి బాగా పెరిగిపోతుంది. జాగ్రత్త. విద్యార్థులకి చదువుకునే సమయంలో ఆటంకాలు లేదా డిస్టర్బెన్స్లు, మెంటల్ స్ట్రెస్లు కనపడుతుంది. తత్వ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే చెడు స్నేహితులకు దూరంగా ఉండండి. వ్యసనాలకు దూరంగా ఉండండి. అలాగే ఎవరైతే ఉద్యోగం కోసం చదువుతున్నారో వాళ్ళందరూ కూడా ముందుగానే ప్రిపేర్ అవ్వండి. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయాల్లో మీకు పోటీతత్వం బాగా కనపడుతుంది. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి మంచి అవకాశాలు మాత్రం రాబోతున్నాయి. ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది. స్త్రీలకి ఆధ్యాత్మిక చింతన, మంచి నడవడికతో అందరినీ మెప్పించుకోవడంతో పాటుగా చాలా రకాల పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడగలుగుతారు. వ్యాపారస్తులకి ప్రణాళికాబద్ధంగా వ్యాపారం చేసి మంచి లాభాలు పొందగలుగుతారు. వ్యాపారంలో కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు. పెట్టుబడులు అనుకూలిస్తాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు.
ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. అంటే మీకోసం కన్నా మీరు ప్రేమించిన వాళ్ళ కోసం, కుటుంబం కోసం బాగా కష్టపడతారు. ఉద్యోగాలు చేసే చోట కూడా బాగా కష్టపడి పేరు తెచ్చుకోగలుగుతారు. స్నేహితులు మిమ్మల్ని బాగా ఆశ్రయిస్తారు. స్నేహితులు కూడా మీ సపోర్ట్ బాగా లభిస్తుంది. అలాగే అనేక రకాల కొత్త కొత్త కార్యక్రమాలు ప్రారంభం చేయడం, కొత్త విషయాలు తెలుసుకోవడం, చదవాలన్న తపన, సంపాదించాలన్న తపన, ఎదగాలన్న తపన, అందరూ మిమ్మల్ని మెచ్చుకోవాలన్న తపన బాగా పెరుగుతుంది. అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పనులన్నీ కూడా సరిదిద్దుకోగలుగుతారు. ఇంట్లో ఉండేటటువంటి ప్రతి వ్యవస్థని కూడా మార్చుకోగలుగుతారు. విలువైన పత్రాలు లేదా డాక్యుమెంట్స్ అందుకునే అవకాశం కనపడుతోంది. వ్యవసాయదారులకి పంట లాభాలు కనపడుతూ ఉన్నాయి. ఆగిపోయిన పనులన్నీ ఎదురుగా వెళతాయి. చురుగ్గా ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. ప్రతి పని కూడా శ్రద్ధగా చేస్తారు. బాగా ఆలోచిస్తారు. చాలా రకాల పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అయితే ఈ వారం మెంటల్ టెన్షన్లు, మానసిక ఒత్తిడి కనపడుతుంది. జాగ్రత్తగా ఉండండి. మంచి మంచి ప్రదేశాలు తిరగడం కానీ, యాత్రలు చేయడం కానీ, విహారయాత్రలు చేయడం కానీ, కుటుంబ సభ్యులతో తిరగడం కానీ బాగా కలిసి వస్తుంది. గొప్పవారితో స్నేహం చేయడం వల్ల కూడా గొప్ప లక్షణాలు, గొప్ప ఆలోచనలు మీకు రాబోతున్నాయి. అలాగే అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి ఆయుర్వేద వైద్యం కానీ, మూలికా వైద్యం కానీ, రకరకాల వైద్యాల కోసం ప్రయత్నాలు చేయగలుగుతారని చెప్పచ్చు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ప్రతి చిన్న విషయానికి కూడా బాగా కంగారు పడకుండా జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటారు. ఎటువంటి ఆటంకాలు ఎదురైనా సరే అధిగమించగలిగే ప్రయత్నం చేస్తారు. అలాగే పూల మొక్కలు, లేకపోతే కనుక ఏదైనా మొక్కలు పెంచడం కానీ, లేకపోతే మిద్దె తోట వ్యవసాయం చేయడం కానీ, ఇలాంటి వాటి పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారాల ద్వారా డబ్బులు బాగా సంపాదించగలుగుతారు. అలాగే అనేక రకాల కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించగలుగుతారు. ప్రతి సమస్యని కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఏ పని ప్రారంభం చేసినా తొందరగా పని పూర్తి చేసుకోగలుగుతారు. చాలా రకాల ప్రమాదాల నుంచి, అపాయాల నుంచి బయటపడగలుగుతారు. అనవసరమైన గొడవల జోలికి మాత్రం ఈ వారం వెళ్ళకూడదు. భవిష్యత్తు గురించి, ఆదాయం తెచ్చిపెట్టేటటువంటి పెట్టుబడుల గురించి బాగా ఆలోచిస్తారు. పాలసీలు, ఇన్సూరెన్సులు, టర్మ్ ఇన్సూరెన్సులు, హెల్త్ ఇన్సూరెన్సులు కట్టుకోవడానికి ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేటువంటి మాత్రం ఒకసారి జాతకం చూపించుకోండి. ముఖ్యమైనటువంటి వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు కొనుగోలు చేసుకోవడానికి, భూములు, గృహాలు కొనుగోలు చేసుకోవడానికి ఈ వారం బాగా అవకాశం కనపడుతోంది. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి రుణాలు మంజూరు అవుతాయి. పాత రుణాలు తీరుస్తారు. బ్యాంకు రుణాలు మంజూరయ్యే అవకాశం కనపడుతోంది. నిరుద్యోగులకి దూర ప్రాంతం నుంచి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యత, మీ పనితీరు అందరికీ నచ్చడంతో పాటుగా అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారని చెప్పచ్చు. చాలా రకాల కుటుంబ వివాదాలు కానీ, ఆస్తి వివాదాలు కానీ పరిష్కారాలు అవుతాయి. ఎప్పటి నుంచో తీరని కోరికలు నెరవేరుతాయి. మీరు ఆశించిన దానికన్నా ఆదాయ ప్రగతి అయితే బ్రహ్మాండంగా కనపడుతోంది. ఇతర దేశాల ఉండే భారతీయులకి గ్రీన్ కార్డులు, వీసాలు మంజూరయ్యే అవకాశము, అక్కామాలు, పర్మిషన్లు దొరికే అవకాశం కనపడుతోంది. నూతన ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి. విదేశాల్లో గృహం కొనాలనుకున్నా, గృహం మారాలనుకున్నా ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. విదేశీ ప్రయత్నాలు, వీసా ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఆలస్యంగా అయినా సరే వివాహాలు కుదురుతాయి. విడిపోయినటువంటి ప్రేమికులు కలవడం, భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా సమయానికి అనుకున్న పనులను కూడా వారం పూర్తి చేసుకోగలుగుతారు. ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడం, జీవన శైలిలో మార్పు తీసుకురావడం ద్వారా, వ్యాయామాలు చేయడం ద్వారా కూడా ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పచ్చు. భార్యాభర్తల మధ్య మైత్రి, కలయికలు, అనుబంధం ఏర్పడతాయి. కుటుంబ సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు. ప్రేమించిన వాళ్ళ కోసం బాగా తాపత్రయపడతారు. పరపురుష పరస్త్రీ వ్యామోహాలు కూడా బాగా పెరిగిపోతున్నాయి. కోరికలు పెరిగిపోతున్నాయి. తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తి, కొత్త విషయాలు తెలుసుకోవడము, కొత్త టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకోవడంతో పాటుగా స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎంట్రన్స్ పరీక్షలు రాసే వారికి ఉత్తీర్ణత కనపడుతోంది. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగంలో బాధ్యతాయుతంగా వ్యవహరించగలుగుతారు. లాభాలు పొందగలుగుతారు. ఉద్యోగ కార్యాలయాలు మీదే పైచేయగా ఉండబోతోందని చెప్పొచ్చు. నూతన ఉద్యోగ అవకాశాలు ఫలిస్తాయి. స్త్రీలకి భర్తతో సంతోషము, కుటుంబ వివాదాల పరిష్కారము, సంతానంతో అనుబంధము కనపడుతుంది. ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట మీకంటూ గౌరవం పెరుగుతుందని చెప్పొచ్చు. వ్యాపారస్తులకి, అన్ని రంగాల వ్యాపారస్తులకి సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభాలు, వ్యాపారంలో కొత్త పెట్టుబడులు అనుకూలించే అవకాశాలతో పాటుగా మొండి బకాయిలు వసూలవుతాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పొచ్చు. ఏదేమైనా కూడా కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. చిన్న చిన్న సమస్యలు పెద్దవవుతూ ఉండడం, పిల్లల వల్ల ఖర్చులు విపరీతంగా పెరగడం, ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, విరక్తి ఆలోచనలు కనపడితే జాగ్రత్తగా ఉండాలి. మొండి బాకాయలు వసూలు అవ్వకపోవడం, రావాల్సిన డబ్బులు చేతికి అందకపోవడం, ఖర్చులు విపరీతంగా పెరగడం, గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవడం, తప్పుడు ప్రదేశంలో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం కనపడుతోంది. ముఖ్యంగా వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. చిన్న చిన్న వాహన ప్రమాదాలు కనపడుతూ ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాలు కానీ, తొందరపాటు ప్రయాణాలు కానీ ఈ వారం పెద్దగా ఇబ్బంది పెడుతున్నాయి. జాగ్రత్త. మద్యపాన, ధూమపాన వ్యసనపరులకి నష్టాలు, ఐటీ రంగాల వారికి ఆర్థిక ఇబ్బందులు, కాంట్రాక్ట్ రంగాల వారికి స్వల్ప నష్టాలు, విలువైన వస్తువులు పోగొట్టుకోవడము, ధన సంబంధమైన విషయాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము, పెట్టుబడుల విషయంలో జాగ్రత్త తీసుకోలేకపోవడం ఇబ్బందులు కనపడుతున్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య అనారోగ్య సమస్యలు రావడం కానీ, అనారోగ్యం వల్ల శారీరక దృఢత్వం లేకపోవడం కానీ, లేదా బయట తిండులు తినడం వల్ల, ఇంట్లో సమయానికి తినకపోవడం వల్ల, రాత్రి సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల నీరసం రావడం కానీ, ఇబ్బందులు తారతం కానీ జరుగుతుంది. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇంటర్వ్యూలో పాల్గొనే వారికి నిరాశ, నిస్పృహ కనపడుతుంది. మంచివారిని, కావలసిన వారిని అపార్థం చేసుకునే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. అలాగే మాట్లాడేటప్పుడు ఏది మంచి, ఏది చెడు ఆలోచించకుండా మాట్లాడినట్లయితే కనుక కావలసిన వారిని దూరం చేసుకుంటారు. జాగ్రత్త.
వ్యాపారంలో ఒడిదుడుకులు బాగా అధికమవుతున్నాయి, జాగ్రత్త. ఉద్యోగ ప్రయత్నాలు ఎదరికి సాగకపోవడము, అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టడంతో పాటుగా వ్యాపారస్తులకి వ్యాపారంలో చికాకులు బాగా కనపడుతున్నాయి. అనవసరమైనటువంటి అప్పులు చేయవలసి రావడము, ఆర్థిక ఇబ్బందులు, అనవసరమైన ప్రయాణాలు, అనుకోని ఖర్చులు పెరిగిపోతున్నాయి ఈ వారం. గతంలో చేసినటువంటి అప్పులే మిమ్మల్ని ఈ వారం ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతోంది. ఆస్తి వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ, తగాదాలు కానీ కనపడుతున్నాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులు కూడా ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ నష్టాలు కూడా కనపడుతున్నాయి. ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. ప్రేమించిన వాళ్ళతోటి, ఇష్టమైన వాళ్ళతోటి వివాహ సంబంధాలు చెడిపోవడం కానీ, పిల్లలు మీ మాట వినకపోవడం వల్ల కానీ సంతాన సమస్యలు కానీ కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య మనస్పర్ధలు, దూరం జరిగే అవకాశం ఎక్కువగా కనపడుతోంది. క్రమశిక్షణ లేనటువంటి జీవన విధానం వల్ల నష్టము, భార్యాభర్తల మధ్య సమస్యలు, మనస్పర్ధలు కూడా కనపడుతున్నాయి. విద్యార్థులకి రాత్రి తొందరగా పడిపోకపోవడము, చెడు స్నేహితులు, చెడు చాటింగ్స్, లేకపోతే అనవసరమైన సంపర్కాలు కనపడుతున్నాయి. ప్రేమ కలాపాలకి దూరంగా ఉండండి. ఉద్యోగస్తులకి బాధ్యతాయుతంగా ఉద్యోగం చేసినా కూడా సరైనటువంటి ఎదుగుదల లేకపోవడము, ఉద్యోగ కార్యాలయాలు పరివర్తన అధికమవ్వడము, సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయలేకపోవడము, కెరీర్ గ్రోత్ లేకపోవడము కనపడుతోంది. స్త్రీలకి మనసులో బాధ, విరక్తి ఆలోచనలు, తప్పుడు పనులు చేసే అవకాశాలు, అలాగే ఆలోచనలు మంచివి రాకపోవడాలు, నిద్ర పట్టకపోవడాలు కనపడుతుంది, జాగ్రత్త. వ్యాపారస్తులకి ధన నష్టం తీవ్రంగా కనపడుతోంది. వ్యాపారంలో కొద్దిపాటి చికాకులు, పార్ట్నర్షిప్ వ్యాపారస్తుల నష్టాలు, కొంచెం లావాదేవీలు సరిగ్గా సాగకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి ఈ వారం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి. ముఖ్యంగా ఎవరైనా విదేశాలు వెళ్ళాలనుకుంటే ఈ వారం చాలా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది కాబట్టి వెళ్ళొచ్చు. నిరుద్యోగులు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ఆకస్మిక ధనం అంటే ఎప్పుడో పెట్టిన ఇన్వెస్ట్మెంట్లన్నీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా మీకు లాభాన్ని కలగజేస్తాయి. సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారని చెప్పచ్చు. క్రయ విక్రయాలలో లాభాలు కనపడుతున్నాయి కాబట్టి ఏదైనా అమ్మినా కొనినా కూడా మీకు లాభం అయితే ఈ వారం బ్రహ్మాండంగా కనపడుతుంది. అలాగే ఆర్థికంగా స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. డబ్బులు బాగా సంపాదించడం, ఇన్వెస్ట్మెంట్ చేయడం బాగా కలిసి వస్తుంది. ఉన్నతమైన భావాలు కలిగి ఉంటారు. పరోపకారం, ఇతరులకి సహాయం చేస్తారు. అలాగే ధర్మబద్ధంగా ఉంటారు. మంచి వాళ్ళలా తయారవుతారు. అలాగే టెక్నికల్ రంగాల వారికి చాలా మంచి అభివృద్ధి కనపడుతుందని చెప్పొచ్చు. పరిస్థితులను అర్థం చేసుకోవడము, భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకోవడము బాగా కలిసి వస్తుంది. ఏదైనా అవకాశాలు ఉన్నా కూడా చేజారిపోకుండా జాగ్రత్త పడతారని చెప్పొచ్చు. కొంతమంది బంధువులు మీ ఎదుగుదలను చూసి మాత్రం కొంచెం ఈర్ష్య, ద్వేషంతో అసూయపడుతూ ఉంటారు. అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా ఏ పని ప్రారంభం చేసినా చాలా జాగ్రత్తగా ప్రారంభం చేసుకోవడము, తతు జాగ్రత్తలు తీసుకోవడము మంచిది. అలాగే మీకు కొంతమంది సహాయ సహకారాలు అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. డబ్బుల విషయంలో కూడా ముఖ్యమైన అవసరాలకి ఖర్చులు పెట్టే అవకాశాలు, వాహనాలు, వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు, ఇంటికి సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఆరోగ్యం గురించి బాగా జాగ్రత్త పడతారు. దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. మీరు అనుకున్న కోరికలు కానీ లేదా సమస్యలు కానీ తీరతాయి ఈ వారం. ఇతర దేశాలలో ఉండే భారతీయులు కూడా కొత్త నిర్ణయాలు అనుకూలిస్తూ ఉంటాయి. ఉద్యోగ మార్పులు అనుకూలిస్తూ ఉంటాయి. మీరు తీసుకునే మంచి నిర్ణయాలే మీ జీవితాన్ని మార్చే అవకాశం కూడా ఈ వారం కనపడుతుంది. కొత్త వ్యాపార రుణాలు తీసుకోవడానికి ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతుంది. రియల్ ఎస్టేట్లోని కానీ, బంగారంలో కానీ, భూముల్లో కానీ పెట్టే పెట్టుబడులు వృద్ధవుతున్నాయని చెప్పచ్చు. అలాగే సంతానం విషయంలో కూడా శుభవార్త, శుభ సమాచారం కనపడుతుంది. పిల్లలకు సంబంధించి చదువు కానీ, ఉద్యోగం కానీ, వివాహం కానీ ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా అద్భుతంగా మీకు రాణింపు కనపడుతుంది. ప్రేమికుల మధ్య సంబంధ బాంధవ్యాలు బలపడుతూ ఉంటాయి. ప్రేమికుల మధ్య అద్భుతమైన అన్యోన్యత కనపడుతుంది. భార్యాభర్తలు కూడా ఒకళ్ళనొకరు అర్థం చేసుకుని సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. కుటుంబ సభ్యులతో చర్చించుకుని ఏదైనా ఆస్తి వివాదాలు అంటే పరిష్కారం చేసుకోగలుగుతారు. అన్నదమ్ములతోటి, అక్క చెల్లెలతోటి వివాదాలు ఉంటే కనుక పరిష్కారం అయ్యే అవకాశం కనపడుతుంది. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు మీకు ఈ వారం రాబోతున్నాయి. వ్యాపారంలో అనేక రకాల వ్యాపారాలు చేయగలగడం, వ్యాపారాలను విస్తరింపజేయడంతో పాటుగా పెట్టుబడులు, లాభాలు పొందగలుగుతారు. ముఖ్యంగా వాహనాల విషయంలో మాత్రం జాగ్రత్తగా నడపకపోతే ప్రమాదాలు, యాక్సిడెంట్లు ఉన్నాయి. సీటు బెల్టులు, హెల్మెట్లు ఖచ్చితంగా పెట్టుకోండి. అయితే దూర ప్రయాణాలు చేయొచ్చు. వ్యవసాయం చేసేవారికి వాతావరణం అనుకూలించడమే కాదు, గిట్టుబాటు ధర వస్తుంది. వ్యవసాయ లాభాలు కనపడుతున్నాయి. అలాగే గొప్ప వ్యక్తిగా మారుతారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు కూడా పోటీ పరీక్షలలో విజయం కనపడుతోంది. విదేశాల్లో చదువుకున్న వారికి కూడా పార్ట్ టైం జాబులు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి క్రమశిక్షణతో కూడుకున్నటువంటి జీవన విధానము, ఉద్యోగ కార్యాలయాల అభివృద్ధి, విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి. స్త్రీలకు ఇష్టమైన వ్యక్తులతో శారీరక కలయికలతో పాటుగా కుటుంబంలో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి. కోరుకున్న కోరికలు నేరతాయి. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కనపడుతోంది. వ్యాపారస్తులకి అద్భుతమైనటువంటి వ్యాపార రంగంలోకి ముందడుగు వేస్తారు. కొత్త పెట్టుబడులు పెట్టగలుగుతారు. అన్ని రంగాల వ్యాపారస్తులకి లాభాలు అయితే బ్రహ్మాండంగా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీలకి కుటుంబంలో గౌరవం పెరుగుతోంది. అలాగే బయట అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఇరుకు పొరుగు వారితో సఖ్యత కనపడుతోంది. సంబంధ బాంధవ్యాలు బలపడతాయి.
అలాగే సోదర సోదరీమణుల నుంచి శుభవార్త వినగలుగుతారు. మీలో నీతి నిజాయితీ ధర్మము బాగా పెరుగుతాయని చెప్పచ్చు. పరోపకారం ఇదం శరీరం అన్నట్టుగా ఇతరులకి సహాయం చేసి గొప్ప పేరు తెచ్చుకోగలుగుతారు. చేతి పని కులవృత్తి చేసేటి వారికి బాగా కలిసి వస్తుంది. స్నేహితుల ద్వారా మంచి లబ్ధి ప్రగతి, స్నేహితుల ద్వారా లాభం కూడా కనపడుతుంది. అలాగే అహంకార కోపతాప ఆవేశాలు తగ్గించుకోగలుగుతారు. అందరితోటి ప్రేమగా మాట్లాడగలుగుతారు. అయితే అందరికన్నా నేనే గొప్పవాడిని అనేటటువంటి అహంకారం మాత్రం తగ్గించుకోవాలి. తెలివితేటలతో ప్రదర్శిస్తారు. ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతుంది. కొత్త వారితో స్నేహాలు చేయగలుగుతారు. ప్రేమ కలాపాలు కొత్త కోరికలు పుట్టే అవకాశం కనపడుతుంది. అయితే చదువు పట్ల ఇష్టం తగ్గుతోంది విద్యార్థులకి. చక్కగా వ్యవహారం చేసుకోండి. చదువు కన్నా వ్యాపారం చేయాలని తపన లేదా ఉద్యోగం కన్నా వ్యాపారం చేయాలన్న ఆలోచనలు చాలామందిలో రాబోతున్నాయి. తత్వ జాగ్రత్తలు తీసుకోండి. అయితే అది తప్పేం కాదు. మీ పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోండి. ఇష్టమైన వస్తువులు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేసుకోగలుగుతారు. అప్పులు తీర్చడానికి అవకాశాలు, బ్యాంకు రుణాలు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు, యంత్ర పరికరాలు, విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఈ వారం బాగా కనపడుతున్నాయి. తల్లిదండ్రుల నుంచి సంక్రమించవలసినటువంటి ఆస్తులు సంక్రమించే అవకాశం కనపడుతోంది. ఇష్టమైనటువంటి కోరికలు నెరవేర్చుకోవడం, అనుకున్న లక్ష్యాలు నెరవేర్చుకోవడం, విదేశాల్లో ఉండే వారికి ఆర్థిక వృద్ధి, కుటుంబ సభ్యులతోటి అన్యోన్యత ఏర్పడే అవకాశాలు ఈ వారం బాగా కనపడుతున్నాయి. నిరుద్యోగులు కూడా కోరుకున్న కంపెనీలో ఉద్యోగాలు వస్తాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోగలుగుతారు. చిన్న పరిశ్రమలు పెట్టగలుగుతారు. దానికి సంబంధించి లోన్లు ఉపాధులు పొందగలుగుతారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమించినటువంటి వ్యక్తులకు వివాహం కోసం చేసే ప్రయత్నాలు అనుకూడతారు. పెద్దలు ఒప్పుకునే అవకాశాలు, ఆటంకాలు తొలగే అవకాశాలు ఈ వారం చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య అనుకూలత, సామరస్యత, గొడవలు తగ్గడము, అన్యోన్యత కనపడుతోంది. వ్యాపారాలలోనూ, భూములలోనూ, గృహాలలోనూ, బంగారులోనూ కూడా పెట్టుబడులు పెట్టగలుగుతారు. షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేటప్పుడు మాత్రం జాతక పరిశీలన చేయించుకోండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త పెట్టుబడులు పెట్టగలుగుతారు. కుటుంబ సమేతంగా యాత్రలు చేయగలుగుతారు. అనుకూలమైన సమయంగా కనపడుతుంది ఈ వారం. గృహ నిర్మాణ పనులు కలిసి వస్తాయి. కొత్తగా ఇల్లు కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా ఈ వారం చాలా బాగుంది. దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చే పెట్టుబడులు పెట్టగలుగుతారు. మీ మాటతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయగలుగుతారు. క్రయ విక్రయాల్లో చక్కని లాభాలు పొందగలుగుతారు. ఆకస్మిక శుభకార్యాలు నిర్వహించే అవకాశం కనపడుతోంది. అప్పటికప్పుడు వివాహాలు కుదరడం లాంటివి అనమాట. ప్రేమికులకు కూడా కలిసి వచ్చే కాలంగా కనపడుతోంది. విడిపోయిన ప్రేమికులు తిరిగి మళ్ళీ కలుసుకుని ఒకళ్ళొకరు అర్థం చేసుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి. వ్యాపారపరంగా అభివృద్ధి, కొంచెం స్వల్ప లాభాలు కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య కూడా అన్యోన్యత, కలయికలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా గతంతో పోల్చుకున్నట్లయితే చదువు యొక్క విలువ తెలుస్తుంది. మంచి స్నేహితులతో చదువుకుంటారు. గ్రూప్ స్టడీస్ చేయగలుగుతారు. మంచి ర్యాంకులు, ఉత్తీర్ణత పొందగలుగుతారు. ఉద్యోగస్తులకి ఉద్యోగాలు మీ స్థాయి పెరుగుతుంది. ఉద్యోగంలో తోటి ఉద్యోగస్తులతో అనుకూలత, అధికారిక మెప్పు, ప్రమోషన్, ఇంక్రిమెంట్లు పొందగలుగుతారు. స్త్రీలకి శుభకార్యాల గురించి చర్చలు కొనసాగుతాయి. నూతన బంధువులతో పరిచయాలు, వ్యూహాలు అమలు చేసే అవకాశాలు, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా మంచి అభివృద్ధి కనపడుతోంది. కొత్త లాభాలు కనపడుతున్నాయి. వ్యాపారంలో నష్టాలు భర్తీ అవుతాయి. మొండి బకాయిలు వసూలు అవుతున్నాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. కష్టానికి తగ్గ ప్రతిఫలం కనపడటం లేదు. ప్రేమికుల మధ్య వివాదాలు కనపడుతున్నాయి. ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకోవడం, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, ఇష్టమైన వస్తువులు చెడిపోవడము లేదా సెల్ ఫోన్లు పాడవడం లాంటివి కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగంలో పెద్ద సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త. స్త్రీలకి మనశ్శాంతి లేకపోవడము, కుటుంబ కలహాలు కనపడుతున్నాయి. సంతకాల విషయంలోనూ, డాక్యుమెంట్ విషయంలోనూ, రిజిస్ట్రేషన్ విషయంలోనూ, పెట్టుబడుల విషయంలోనూ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువులు బాగా ఇబ్బంది పెడుతున్నారు. గొడవలు అధికంగా కనపడుతూ ఉన్నాయి. మిమ్మల్ని ప్రేమించే వారిని దూరం చేసుకునే అవకాశాలు, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు కనపడుతున్నాయి. రాజకీయ నాయకులు కూడా కొంచెం అనవసరమైన వ్యామోహాలు లేదా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడాలు, కాంట్రాక్టుల్లో ఇబ్బందులు, ప్రజా వ్యతిరేకత కనపడుతోంది. పదవులు కోల్పోయే అవకాశాలు జాగ్రత్తగా ఉండాలి. విడిపోయినటువంటి వ్యక్తులు తిరిగి కలవడానికి మాత్రం మంచి అవకాశాలు కనపడుతున్నాయి. ఆదాయం కన్నా ఖర్చు మాత్రం అధికంగా కనపడుతుంది ఈ వారం. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, పరస్పర్ధలు, అపార్థాలు కనపడుతున్నాయి. సంపాదన కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది. రుణ బాధలు బాగా వేధించే పరిస్థితి కనపడుతోంది. ఉద్యోగస్తులకి మంచి అవకాశాలు చేజార్చుకునే పరిస్థితి కనపడుతోంది. ఇంకా విదేశీ ప్రయాణాలు మాత్రం వాయిదా వేసుకోవడం ఈ వారం మంచిది. అనుకున్నంత డబ్బులు ఆదాయం రాకపోవడం వల్ల మనశ్శాంతి లేకపోవడము, తప్పుడు ప్రదేశాల్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ధన నష్టము, భరించలేని ఖర్చులు పెరిగిపోవడము, అలాగే తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయవలసి రావడము కనపడుతోంది. నిరుద్యోగులు కూడా ఎంత ప్రయత్నం చేసినా కావలసిన కంపెనీలో ఉద్యోగాలు రాకపోవడం నిరుత్సాహాన్ని కలగజేస్తుందని చెప్పొచ్చు. ఉద్యోగస్తులకి అధికారుల వల్ల ఇబ్బందులు, వివాదాలు, కోర్టు సమస్యలు కనపడుతున్నాయి. అలాగే అనవసరమైనటువంటి వివాదాలు లేదా కోర్టు వివాదాలు వాయిదాలు పడిపోతుంటారు. మీకు సంక్రమించవలసిన ఆస్తులు సంక్రమించకపోవడము, అన్నదమ్ములతో అక్కచెల్లెలతో వివాదాలు, ఇంట్లో సమస్యలు అధికమైపోతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన కోరికలు పెంచుకోవడము, శారీరక కోరికల కోసం తప్పుడు వ్యక్తులు కలవడం లాంటివి కనపడుతున్నాయి. జాగ్రత్త. వ్యాపారస్తులకి కష్టానికి తగ్గ ప్రతిఫలం లేకపోవడము, పరిశ్రమలు పెట్టేవారికి పెద్ద అనుకూలమైన వాతావరణం కలగకపోవడము, ఇతర దేశాల ఉండే భారతీయులకి అనవసరమైన సమస్యలు ఇరుక్కోవడము, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు కనపడతాయి.
దూరపు ప్రయాణాలు చేసేవారికి ఈ వారం వాయిదా వేసుకోవడం మంచిది. ప్రయాణాల్లో ప్రమాదాలు, ధన నష్టం కనపడుతోంది. సంతానం వల్ల నష్టము కానీ, ప్రేమికుల మధ్య అపార్థాలు పెరిగిపోవడం కానీ, వ్యామోహాలు పెరిగిపోవడం కానీ జరుగుతోంది. భార్య భర్తల మధ్య కూడా అనవసరమైనటువంటి కోపతాపావేశాలు, దూరాలు జరిగే అవకాశం కనపడుతోంది. పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, శారీరక కోరికలు, వాంఛలు బాగా పెరిగిపోతున్నాయి. జాగ్రత్త. అనవసరమైన వ్యక్తులతో గొడవ పెట్టుకోవడం వల్ల కూడా కావలసిన వారిని, ప్రేమించిన వారిని దూరం చేసుకునే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధలు, గొడవలు కనపడుతున్నాయి. వ్యాపారం చేసేటప్పుడు మొదట్లో కొంచెం ఇబ్బందులు తలెత్తినా మళ్ళీ వ్యాపారంలో కొంచెం పుంజుకుంటుంది. కంగారు మాత్రం పడకండి. ప్రతి చిన్న విషయానికి ఉద్రేకము, కోపతాపావేశాలు కనపడుతున్నాయి. జాగ్రత్త. విద్యార్థులు కూడా చదువు పట్ల దృష్టి పెట్టకుండా అనవసరమైన వ్యామోహాలు పెంచుకుంటారు. జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం కనపడటం లేదు. తోటి ఉద్యోగస్తులతోటి అభిప్రాయ భేదాలు కనపడుతూ ఉన్నాయి. స్త్రీలకి సంతానం వల్ల సమస్యలు, కుటుంబ కలహాలు, విలువైన వస్తువులు పోగొట్టుకోవడము, పుట్టింటి నుంచి చెడు వార్త వినడంతో పాటుగా ఉద్యోగాలు చేసే చోట ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. వ్యాపారస్తులకి సామాన్య లాభాలు, వ్యాపారంలో ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు లేదా డబ్బులు రొటేషన్ అవ్వకపోవడం, మొండి బకాయిలు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ముఖ్యంగా అప్పులు తీర్చగలుగుతారు. ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ప్రేమించిన వ్యక్తులతో సంతోషంగా కాలం గడుపుతారు. మనసులో ఉండే ప్రేమను పంచుకోగలుగుతారు. శారీరక కోరికలు కూడా తీర్చుకునే అవకాశం కనపడుతుంది. రాజకీయ నాయకులకి మంచి ప్రణాళికలు వేసుకోగలుగుతారు. ప్రత్యర్థులను తిప్పి కొట్టగలుగుతారు. ప్రజల యందు నమ్మకాన్ని పెంచుకోగలుగుతారు. చక్కని పదవులు పొందగలుగుతారు. ప్రతి విషయాన్ని కూడా కొత్తగా ఆలోచించే ప్రయత్నం చేస్తారు. ప్రతి వ్యక్తిని కూడా ఎలా వాడుకోవాలో అలా వాడుకోగలుగుతారు. అయితే మధ్యవర్తుల్ని నమ్మితే మాత్రం మోసపోతారు. జాగ్రత్తగా ఉండండి. స్నేహితులు మీకు బాగా సహాయం చేస్తారు. వాళ్ళ సలహాలు మీకు బాగా ఉపయోగపడతాయి. అలాగే వివాహం కాని వాళ్ళకి వివాహ ప్రయత్నాలు ఈ వారం బాగా ఫలిస్తూ ఉన్నాయి. సంబంధాలు మంచివి కుదురుతాయి. అయితే గొడవల విషయానికి దూరంగా ఉండాలి. కొంతమంది ఏంటంటే మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. విద్యార్థులకి పోటీ పరీక్షల్లో చాలా బ్రహ్మాండమైనటువంటి పరీక్షా ఉత్తీర్ణత కనపడుతోంది. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగ మార్పులు అనుకూలిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకి బిల్లులు అన్నీ కూడా మీకు వస్తాయని చెప్పొచ్చు. సినిమా, టీవీ నిర్మాతలందరికీ కూడా ఆదాయ లబ్ధి కనపడుతోంది. పెట్టుబడుల దగ్గర లాభాలు, సినిమా విజయాలు కనపడుతున్నాయి. ఆకస్మిక ధరలాభం కనపడుతోంది. షేర్ల ద్వారా, ట్రేడింగ్ల ద్వారా డబ్బులు సంపాదించే ప్రయత్నం కలిసి వస్తుంది. కానీ జాతకం ఒకసారి పరిశీలన చేయించుకోండి అలాంటి వాటికి. ఇక అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు బాగా సంపాదించగలుగుతారు. భార్యాభర్తల మధ్య ఎటువంటి సమస్య ఉన్నా పరిష్కారం అవుతుంది. అపార్థాలు, గొడవలు చాలా శాతం తగ్గుతాయి. సంతానం లేని వారికి సంతాన ప్రయత్నాలు ఫలిస్తూ ఉన్నాయి. భూములు ఎందుకు కానీ, గృహాలు ఎందుకు కానీ పెట్టే పెట్టుబడులన్నీ కూడా వృద్ధి అవుతున్నాయి. మీకు విదేశీ ప్రయాణాలు కానీ, కుటుంబ సభ్యులతో చేసే ప్రయాణాలు కానీ సంతోషాన్ని కలగజేస్తూ ఉన్నాయి. వివాహాది శుభకార్యాలు ఘనంగా జరుగుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేసుకోగలుగుతారు. ప్రేమికుల మధ్య ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు బాగా పెరుగుతాయి. భవిష్యత్తు గురించి కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కుటుంబంలో ఉండే భార్యాభర్తల మధ్య చాలా రకాల సమస్యలన్నీ కూడా సర్దుకుపోతాయి. చాలా రకాల సర్దుకుపోయే మనస్తత్వం వల్ల కూడా గొడవలు తగ్గుతాయని చెప్పొచ్చు. ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా గ్రీన్ కార్డు లభించే అవకాశాలు, ఆర్థిక వృద్ధి కనపడుతుంది. అయితే అనవసరమైన ఖర్చులు కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త తీసుకోండి. ముఖ్యమైనటువంటి అప్పులు తీర్చడానికి మాత్రం ప్రయత్నం చేసుకోగలుగుతారు. ప్రేమించిన వ్యక్తులతో శారీరకంగా కలవగలుగుతారు. తోటి వాళ్ళతో సంతోషంగా ఉంటారు. వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి మంచి సంబంధాలు కుదురుతాయి. విద్యార్థులు కూడా అనేక రకాల మార్గాల ద్వారా చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. అలాగే కొత్త స్కిల్స్ నేర్చుకోగలుగుతారు. ఉద్యోగస్తులకి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఇంటర్వ్యూలో విజయాలు కనపడుతున్నాయి. ఆల్రెడీ ఉద్యోగాలు చేసేవారికి చాలా అవకాశాలు, విదేశాల ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి. స్త్రీలకి భర్తతో సంతోషము, శారీరక ఆనందము, సుఖము, వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా స్త్రీలకి మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకి అద్భుతమైన లాభాలు, విజయాలతో పాటుగా డబ్బులు రొటేషన్ అవుతుంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏ పని ఎవరి చేత చేయించాలో ఆ పనిని వాళ్ళ చేత చేయించుకోగలుగుతారు. మనుషులు బాగా వాడుకోగలుగుతారని చెప్పొచ్చు. భార్యాభర్తల మధ్య ఒకరికొకరికి పరస్పర సహకారము లేదా ఒకరికొకరు బాగా అర్థం చేసుకునే ప్రయత్నాలు చేయగలుగుతారు. పరువుకి, ప్రతిష్టతకి, అలాగే డబ్బుకి బాగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పచ్చు. ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయగలుగుతారు ఈ వారం. అలాగే ఒంటరిగా ఉండాలి అని, ప్రశాంతంగా కాలం గడపాలని, మెడిటేషన్ చేయాలని, వ్యాయామం చేయాలని తపన బాగా పెరుగుతుంది మీకు ఈ వారం. కొత్త విషయాలు తెలుసుకోవాలని తపన, కొత్త ప్రాంతాలు తిరగడం కలిసి వస్తుంది. పరపురుష పరస్త్రీ వ్యామోహాలు మాత్రం తగ్గించుకునే ప్రయత్నం చేయడం మంచిది. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యవహారపరంగా మాత్రం మంచి అవకాశాలు రాబోతున్నాయి. మీ టాలెంట్ని, సమర్థతని నిరూపించుకునే ప్రయత్నం చేయగలుగుతారు. వివాహం కాని స్త్రీ పురుషులకి వివాహ యోగ్యత కనపడుతోంది. చాలా రకాల పెద్ద సమస్యల నుంచి బయటపడగలుగుతారని చెప్పొచ్చు. అలాగే రాజకీయ నాయకుల ద్వారా కూడా అనేక రకాల సమస్యలు మీకు పరిష్కారం అవుతాయి. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు, బహుమతులు పొందగలిగే అవకాశం కనపడుతోంది. ఆర్థికంగా ఎదగడానికి మంచి అవకాశాలు మీకు ఈ వారం రాబోతున్నాయి. వ్యాపార పరంగా కూడా అద్భుతమైన వ్యాపార లాభాలు ఉన్నాయి.
నూతన వైద్య విధానాలు అమలుపరచడం ద్వారా అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. భవిష్యత్తు గురించి, పెట్టుబడుల గురించి బాగా ప్రాధాన్యత ఇస్తారు. ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్త తీసుకుంటారు. అనారోగ్య సమస్యలు తగ్గించుకోగలుగుతారు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా ఒడిదుడుకులు ఎన్ని ఎదురైనా సరే వాటిని అధిగమించే ప్రయత్నం చేయగలుగుతారు. ఇతర దేశాల్లోని భారతీయులకు కూడా ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడగలుగుతారు. దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ కలిసి వస్తున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి అధికారులతో జాగ్రత్తగా మాట్లాడినట్లయితే ఉద్యోగంలో ఒడిదుడుకులు తగ్గుతాయి. నిరుద్యోగులకి అతి కష్టమైన ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి ఈ వారం. కొత్తగా ఎవరైనా ప్రేమిస్తూ ఉన్నట్లయితే కనుక మీ ప్రేమను వ్యక్తపరచచ్చు. మీ ప్రపోజల్కి అంగీకారం తెలిపే అవకాశం ఉంది. ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది, జాగ్రత్త. సమయానికి, అవసరానికి డబ్బులు అయితే మాత్రం చేతికి అందుతాయి కాబట్టి వచ్చే డబ్బుల్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి. వ్యాపారాల ద్వారా పెట్టుబడులు పెట్టగలుగుతారు. భూములు, గృహాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. వాహనాలు, వస్తువులు కొనుగోలు చేసుకునే అవకాశాలు బాగా కనపడుతున్నాయి ఈ వారం. గృహం లేని వారికి గృహయోగ్యత కనపడుతోంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్త అవకాశాలతో కూడుకున్నటువంటి గుర్తింపు కనపడుతోంది. భార్యాభర్తల మధ్య కూడా అభిప్రాయ భేదాలు తగ్గి అన్యోన్యత పెరుగుతుందని చెప్పచ్చు. కుటుంబంలో ఉండే సమస్యలన్నీ పరిష్కారం చేసుకోగలుగుతారు. అప్పుల బాధల నుంచి బయటపడే అవకాశం కనపడుతుంది. గృహ నిర్మాణ పనులు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. పిల్లలకు సంబంధించినటువంటి మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వివాహం గురించి కానీ, ఉద్యోగం గురించి కానీ వాళ్ళకి సపోర్ట్ చేస్తారని చెప్పచ్చు. జనంలో చక్కని ఆకర్షణ ఏర్పడబోతోంది. కోర్టు సమస్యలు కానీ, చిక్కుముడులు కానీ వాటి నుంచి బయటపడగలుగుతారు. వ్యాపారంలో మార్పులు తీసుకొచ్చి ప్రత్యేక శ్రద్ధతో వ్యాపారం చేయగలుగుతారు. విడిపోయినటువంటి భార్యాభర్తలు, కుటుంబ సభ్యులు తిరిగి కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు కూడా సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఆసక్తి, కంప్యూటర్ విద్యలో నైపుణ్యం కనపడుతోంది. ఉద్యోగస్తులకి ఇంటర్వ్యూలో విజయాలు కనపడుతున్నాయి. పోటీ పరీక్షలో ఉత్తీర్ణత కనపడుతోందని చెప్పచ్చు. ఉద్యోగాభివృద్ధితో పాటుగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్త్రీలకి ఆభరణ యోగ్యత, వస్తుప్రాప్తి కనపడుతోంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విశేష ధర ప్రాప్తి, వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. వ్యాపారంలో డబ్బులు బ్రహ్మాండంగా రొటేషన్ కూడా అవుతాయని చెప్పచ్చు. అయితే కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సింది ఏ రాశి వారికి కూడా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతే కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము ఉంటుంది. లేదా ఇంట్లో కానీ, వ్యాపార సంస్థలో కానీ నరదృష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, లేదా కుటుంబ కలహాలు, ఆర్థిక వివాదాలు, లేదా కోర్టు సమస్యలు, పోలీస్ కేసులు ఇరుకోవడం లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, లేదా ఎవరన్నా ప్రయోగం చేసేసరికి అనుమానాలు వస్తూ ఉన్నా అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, వీటికి సంబంధించిన సందేహాలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించండి. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు.